నందమూరి బాలకృష్ణది 100 సినిమాల కెరియర్. ఆయన తన కెరియర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. జానపద, చారిత్రక సినిమాలు కూడా చేశారు. అయినా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, యాక్టింగ్ స్టైల్ ఉంది. అది సినిమాల్లో కామన్ గా కనిపిస్తూ ఉంటుంది. అయితే పూరి ఇప్పుడు మొత్తం చేంజ్ చేస్తానంటున్నాడు. బాలయ్య స్టైల్ మార్చనున్న పూరి. నందమూరి బాలకృష్ణకి వెరైటీ క్యారెక్టరైజేషన్. నందమూరి బాలకృష్ణ అంటే పవర్ఫుల్ డైలాగ్లతో అదరకొట్టే స్టార్. సినిమా కథ ఏదైనా బాలయ్య బాడీ లాంగ్వేజ్ జనరల్ గా పౌరుషంగా ఉంటుంది. శాతకర్ణి సినిమాలోనూ తన కథకి అనుగుణంగా ఆ బాడీ లాంగ్వేజ్ ని వాడుకున్నారు దర్శకుడు క్రిష్. అయితే ఇప్పుడు పూరి జగన్నాథ్ బాలయ్య స్టైల్ ఆఫ్ యాక్టింగ్ ని కొత్తగా ప్రెజెంట్ చేయనున్నాడు. ఇప్పటికి ఉనికి నిలుపుకున్నాం, ఇక ఉనికి చాటుకుందాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశం నెత్తుడితో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాణ్ణి తురుముదాం, దొరకని వాణ్ణి తరుముదాం. ఏది ఏమైనా దేశం మేసం తిప్పుదాం. హీరోల స్టైల్ మొత్తం మార్చేయడంలో పూరికి చాలా పేరుంది. అప్పటి వరకు సాఫ్ట్ గా కనిపిస్తూ వస్తున్న మహేష్ బాబుని ఒక్కసారిగా మా స్టైల్లోకి మార్చేశాడు పోకిరిలో. ఇక ప్రభాస్ ను కూడా కూల్ హీరోగా ప్రెజెంట్ చేశాడు. బన్నీ, నితిన్, జూనియర్ ఎన్టీఆర్ ఇలా చాలా హీరోల లుక్ ని, బాడీ లాంగ్వేజ్ ని మార్చాడు. ఇప్పుడు బాలయ్య బాడీ లాంగ్వేజ్ ని కూడా కొంత కొత్తగా మార్చనున్నాడట. బాలయ్య పౌరుషాన్ని వాడుకుంటూనే దానికి తన స్టైల్ జోడిస్తాడట. సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. రై, ఈ రాయలసీమలో ఏ సెంటర్ అయినా సరే, ప్రొద్దుటూరు, చిత్తూరు, కడప, కర్నూలు, ఏ సెంటర్ అయినా సరే పర్లా. నీ బలాన్ని, బంధుగణాన్ని మొత్తాన్ని తీసుకురా. ఒక్కడనే వస్తా, చెమట పట్టకుండా చంపేస్తా. వస్తావా? మళ్ళీ నువ్వు గాని నీ కొడుకులు గాని తప్పు చేస్తే తల తీసేస్తా, నరికేస్తా. ఈ కొత్త సినిమాలో బాలయ్య ఎప్పుడు బీడీ కాల్చుతూ డైలాగులు చెప్పే క్యారెక్టరైజేషన్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో ఒక ఆటో డ్రైవర్ గా కనిపించనున్నాడట బాలయ్య. దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుందనుకోండి. మొత్తం మీద బాలకృష్ణ యాటిట్యూడ్ ని, డ్రెస్సింగ్ స్టైల్ ని కూడా తనదైన స్టైల్ కి మార్చనున్నాడు. ఎవడు శత్రువుకి తన వీక్నెస్ చెప్పుకోడు, కానీ నేను చెప్తున్నాను, నాకు వీక్నెస్ ఉంది. నాకు మొదలు పెట్టడం తెలుసు, ఆపడం తెలీదు. ముందే చెప్తున్నాను, వెళ్ళిపోండి. మధ్యలో ఎవడైనా పారిపోవడానికి ట్రై చేశాడో వెంటాడి ఎర్రగడ్డి. బాలయ్య పూరీల కొత్త సినిమా ఈ నెల 9న గ్రాండ్ గా లాంచ్ కానుంది. మార్చి 16 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాని దసరా కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంటే ఈ సంక్రాంతికి శాతకర్ణిగా వచ్చిన బాలయ్య దసరాకి 101వ చిత్రంతో వస్తారు. మా కత్తి కంటే నెత్తుటి చార ఇంకా పచ్చిగానే ఉంది. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా.